ఇదంటే చిన్నది ఇల్లు శ్రీనివాస్ ఉపాధి హామీకి సంబంధించి సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, గౌరవ ప్రిసైడింగ్ ఆఫీసర్ మదర్సార్ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, ఏపీడీ గారికి, ఇంకా ఎస్ఆర్పీలకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, పంచాయత్ సెక్రటరీలకు, డిఆర్పీలకు, విఆర్పీలకు అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చీలవంచ గ్రామంతో మొదలు పెట్టవలసిందిగా ఎస్ఆర్పీ గారిని రిక్వెస్ట్. నేటి 14వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదికకు అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి మరియు ఈనాటి ప్రజావేదికకు ప్రిసైడింగ్ ఆఫీసర్గా విచ్చేసిన అడిషనల్ డిఆర్డిఓ సార్కి, తర్వాత ఏఈఓ గారికి, ఏపీడీ గారికి, అంబుడ్స్మెన్ గారికి, అదేవిధంగా ఎంపీడీఓ గారికి మరియు ఏపీఓ గారికి, ఈజీఎస్ సిబ్బందికి మరియు పంచాయత్ సెక్రటరీలకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా సామాజిక తనిఖీ బృందం ద్వారా నేటి ప్రజావేదికకు స్వాగతం తెలియజేస్తున్నామండి. ముందుగా రికార్డు పీరియడ్ వచ్చేసి 1/4/2022 నుంచి వెళ్ళి 31/3/2023 వరకు ఈ గత సంవత్సరంలో జరిగిన ఈజీఎస్లో మొత్తం 198 పనులు చేయడం జరిగింది. దానిలో కూలీలకు వేతనాలు గాను 88,85,570 రూపాయలు, సామాగ్రి పరంగా 18,26,086 రూపాయలు, మొత్తం 1,07,11,656 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనకు గ్రామాలలో సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలు కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఏదైతే గ్రామ సభలు కండక్ట్ చేసిన తర్వాత మనం ఈరోజు ప్రజావేదికను ఏర్పాటు చేసుకొని తుది నివేదిక కోసం ఇక్కడికి ప్రజావేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో మనకు ఫారెస్ట్కి సంబంధించి ఒక పని చేయడం జరిగింది. దానిలో వేజ్కి సంబంధించి 1,12,483 రూపాయలు, సామాగ్రి పరంగా 1,21,229 రూపాయలు, మొత్తం 2,33,512 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు కాబట్టి ఇది ఆడిట్ అనేది నిర్వహించలేదు. అదేవిధంగా పంచాయతీరాజ్కి సంబంధించి 30 పనులు చేయడం జరిగింది. దానిలో కూలీలకు వేతనాలు గాను 24,398 రూపాయలు, సామాగ్రి పరంగా 92,96,217 రూపాయలు, మొత్తం 93,20,615 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రికార్డ్స్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు కాబట్టి ఆడిట్ అనేది ఇది నిర్వహించలేదు. ముందుగా మనం చీర్లవంచ గ్రామ పంచాయతీకి సంబంధించి సతీష్ అని బీఆర్పీ గ్రామ నివేదిక అనేది వెలువరించడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పంచాయత్ సెక్రటరీ కానీ, టెక్నికల్ అసిస్టెంట్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. 53,902 రూపాయలు రికవరీ ప్రతిపాదించారు. దాంట్లోకి వెళ్ళి 1,44,048 రికవరీ అయినాయి. ఇంకా 9,854 రూపాయలు రికవరీ కావాలి. సార్, నా పేరు సతీష్. నేను మార్కెట్ చేసిన గ్రామం వచ్చేసి చీలవంచ. సార్, ఇష్యూ నెంబర్ 1, ఈ గ్రామ పంచాయతీ 31 పనులు చేయడం జరిగింది. దానికి గాను కూలీల వేతనం 13,07,512 రూపాయలు రావడం జరిగింది. సామాగ్రికి గాను 2,46,247 రూపాయలు రావడం జరిగింది. మొత్తం గాను 15,53,750
759 రూపాయలు రావడం జరిగింది. సార్ ఇష్యూ నెంబర్ 2 సార్ ఈ గ్రామ పంచాయతీ నందు 37 పనులకు సంబంధించి రికార్డు ఇవ్వడం జరిగింది. సార్ ఇష్యూ నెంబర్ 3 ఈ గ్రామ పంచాయతీ నందు 31 పనులు చేయగా అందులో నుంచి 13 నేమ్ బోర్డు పెట్టడం జరిగింది. మిగతా 18 నేమ్ బోర్డ్స్ పెట్టలేదు సార్. 18 పెట్టారు సార్. పేమెంట్ చేయండి, వేరే ముందు పేమెంట్ చేయొద్దు. వేరే పేమెంట్ చేయండి. అవును సార్. సార్ ఇష్యూ నెంబర్ 4 ఈ గ్రామ పంచాయతీ నందు సమాంతర సామాజిక తనిఖీ నిర్వహించడం జరిగింది. సార్ ఇష్యూ నెంబర్ 5 తెలంగాణ హరితహారంలో భాగంగా 27 పనుల్లో 12,959 మొక్కలు పెట్టడం జరిగింది. అందులో నుంచి 12,051 మొక్కలు బతుకున్నాయి. మిగతా 908 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 6 ఈ గ్రామ పంచాయతీ నందు 65,02,100 రూపాయలు లేబర్ బడ్జెట్ రావడం జరిగింది. అందులో నుంచి 15,53,759 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన బడ్జెట్ సార్ 49,48,341 రూపాయలు. సార్ ఇష్యూ నెంబర్ 7 ఈ గ్రామ పంచాయతీ నందు 10 హక్కుల పైన హక్కుదారులను డోర్ టు డోర్ వార్డు సభలు కండక్ట్ చేసి అవగాహన కల్పించడం జరిగింది సార్. సార్ ఇష్యూ నెంబర్ 8 ఈ గ్రామ పంచాయతీ నందు 31 పనులు చేయడం జరిగింది. అవి అవెన్యూ ప్లాంటేషన్ కానీ 24, కమ్యూనిటీ ప్లాంటేషన్ 2, ఇన్సోలేషన్ ప్లాంటేషన్ 1, నర్సరీ 2, తెలంగాణ క్రీడా ప్రాంగణం 1, క్యాటేజ్ షెడ్ 1. ఇట్టి పనులను సామాజిక తనిఖీ బృందం వారు భౌతిక పరిశీలన చేయడం జరిగింది. ఇన్స్టాలేషన్ కాదు, ఇన్స్టిట్యూషన్. ఇన్స్టాలేషన్ అంటే మెయిన్ వేరే, ఇన్స్టాలేషన్ వేరే. ఇన్స్టాలేషన్ మీనింగే లేదు. రాను ఎట్లయిపోయింది కదా, ఇంత సింపుల్గా ఏదో ఎట్టికి చేసినట్టుందా. దీని కొరకు తయారు చేయలే కదా. డిసెంబర్ వరకు చేసాను. ఇది ఏమైనా ప్రాపర్ ఆపరేషన్ ఏంటి అది చూడండి. దీనికి తేడా ఇది రియల్ మీటింగ్ పేపర్ మీద ఓకే. ఇది పద్ధతి కాదు. ఇది ఎవరి కోసం? ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ కొరకు, వాళ్ళకి కాదు, పెయిన్ నాకు కాదు. ఈ గ్రామం ఇష్యూస్ అనేది క్లియర్ అవుతే రాకపోని నువ్వు ప్రాపర్గా నువ్వు పెట్టాల్సిన డెకోరంగా పెట్టాలి. మనం చేయాల్సిన పని చేయాలి. మనం ఖచ్చితంగా టామ్ చేయాలి. ఉపాధి హామీల కూలీలకు రెగ్యులర్గా అలవాటు చేస్తే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నట్టయితే, సమస్యలు ఉన్నట్టయితే ఆ ఫోరంలో క్లియర్గా రాసుకుంటూ చెప్పుకుంటారు. మీరు ఇట్లా చేస్తే ఏ ఇన్స్టిట్యూషన్ నడవదు. అర్థమైంది? ఎందుకమ్మా ఇది మన ఇష్యూస్ కొరకు, నీకు ట్రాన్స్పరెన్సీ నడపడానికి కొరకు, సిస్టమ్ డెవలప్ చేయడానికి కదా. రోజ్గార్ దివాస్ ఏదో మిమ్మల్ని గవర్నమెంట్ తరఫున మనం అది పబ్లిక్ హాలిడేగా డిసైడ్ అయిపోయింది. అందుకనే మన ప్రాసెస్ వైలేషన్లో ఫైండ్ అవుట్గా రాసినాం. దాని మిస్ ఆఫ్ పాపులేషన్ ఏం రాయలేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎమర్జెన్సీ ఇక ముందు మాత్రం సండే చేయండి. సండే చేసినా కానీ ఎనీ అధికారి ఏదని చెప్పినా కానీ నెక్స్ట్ వీక్లో అడ్జస్ట్ చేయండి. నెక్స్ట్ వీక్లో కరెక్టే పోయింది కదమ్మా. మరి ఆఫ్టర్ 12 days వచ్చినప్పుడు ఇక్కడ 10 రోజులే కదా. ఇప్పుడు మీరు
అటెండెన్స్ అనేది మనం డైలీ వైజ్ తీసుకుంటాం కదా మాస్టర్ మీద డైలీ వైజ్ అటెండెన్స్ తీసుకున్నప్పుడు 5 days ఉంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ 10 ఇస్తే మీరు 12 మన ఎన్ఎంఎంఎస్ షాప్లో 6 days లీవ్ పెట్టింది సార్. కొట్టినాము 6 days. కానీ మాకు తిరిగేసరికి పోలేదు. అది పోలేదు అనుకొని వాళ్ళ వాళ్ళు ఏమన్నారు బాబు? వాళ్ళు అడిగారు కూలీలను. జాబ్ కార్డ్ ఇష్యూ చేసిరా 9th ఇష్యూ నెంబర్ 12 సార్. వారం వారం వేతన రసీదులు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. సరే అమ్మా, అది వస్తలేదు. దయచేసి రసీదులకు సంబంధించి మీ గతంలో కూడా చెప్పడం జరిగింది, వేతన రసీదులు అనేది రావు. సో మీరు పే ఆర్డర్ ఒక కాపీ తీసుకెళ్ళేసి అక్కడ పేస్ట్ చేయండి. అది ఆ గ్రామ పంచాయతీలో పేస్ట్ చేసి పెట్టండి నోటీస్ బోర్డులో. వాళ్ళు చూసుకుంటూ అవసరమైతే దాన్ని బట్టి మీరు జాబ్ కార్డులో కూడా అప్డేషన్ చేయాలి. ఓకే, మనం అది పెట్టేది కూడా ఏం లేదు కాబట్టి అప్డేట్ చేయడం. సో కాబట్టి అది పెట్టేసి. ఇష్యూ నెంబర్ 13 సార్. ఏ రకాల రిజిస్టర్ తీయించాలమ్మా, రసీదులో తీయించాలి. మీరు ఈ ఫార్మాట్ పాత్రలు కంటిన్యూ చేస్తున్నాం. తీసేయాలి, రసీదు ఇప్పుడు రావు. సరే పేస్ట్ చేసినా ఇచ్చినట్టే అని వాళ్ళు కన్సిడర్ చేస్తారు కాబట్టి పేస్ట్ చేయండి. ఒకటే వస్తుంది, మీకు ఒకటి వస్తుంది. చాలా హెవీ అవుతుంది. గవర్నమెంట్ ఇచ్చే పైసలు దాచుకోవాలి. చాలా టైం మొత్తం దాని మీదనే ఉంటున్నారు. అందుకో మేము ఆర్డర్ పెట్టేసాం. అదే జీపీ కాపీ జీపీలో పెట్టండి, ఆర్డర్ పెట్టేసాం. సార్. ఇష్యూ నెంబర్ 13. ఏ రకాల రిజిస్టర్లు ఉన్నాయి కానీ 6 మాత్రమే అప్డేషన్లు ఉన్నాయి. గ్రామ సభ రిజిస్టర్ అప్డేషన్లు లేదు సార్. నిన్న గ్రామ సభలో చూపించాను. అది కూడా చదవాలి కదా. ఇష్యూ నెంబర్ 14 సార్. ఓకే, ఇష్యూ నెంబర్ 14 సార్. పనికి సంబంధించిన 2 రకాల ఫోటోలు చూపించడమే జరిగింది. ఇక ముందు నిర్వహిస్తామని తెలిపారు. ఓకే. ఇష్యూ నెంబర్ 15 సార్. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహణ లేదు. గత ఆడిట్లో ఇవ్వడం జరిగింది అని టీఏ గారు తెలిపారు. ఎక్స్పెండిచర్ మొత్తం 4,49,313. 4,49,000 మీకు ప్రాబ్లమ్స్ అనేది తిప్పి కొడితే ఒక గట్టి కొడితే ఒక వారం మిగతా పొటెన్షియల్ తిప్పిలలో వారం రోజుల పని. దానికి కూడా మేము ఎక్స్క్యూజెస్ అడిగితే. ఇష్యూ నెంబర్ 13 సార్. వారం వారం వేతన రసీదులు పంపించడం లేదు. ఓకే. ఇష్యూ నెంబర్ 14 సార్. 7 రకాల రిజిస్టర్లు ఇవ్వడం జరిగింది. అప్డేషన్ కూడా ఉన్నాయి. ఇష్యూ నెంబర్ 15 సార్. పనులకు సంబంధించి 2 రకాల ఫోటోలు చూపించారు. ఇష్యూ నెంబర్ 16 సార్. పనులకు సంబంధించిన వర్క్ ఫైల్ నిర్వహణ లేదు. ఇవన్నీ కథం చెప్పాలి. ఆడిట్లో ఉంటే తీసియాలి. సంతకాలు లేవు, స్కూల్లో సంతకాలు లేవు, వర్క్ ఫైల్ లేవు. ఇష్యూ నెంబర్ 18 సార్. ఏపీఓ గారు ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేస్తున్నారు. ఇష్యూ నెంబర్ 19 సార్. ఎం బుక్లలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 20 సార్. ఎం బుక్లలో 12, 13 కాలమ్స్ రాయడం లేదు. ఇష్యూ నెంబర్ 21 సార్. మొక్కలకు సంబంధించి సర్వేవర్ రిజిస్టర్ ఈ గ్రామం నందు 26 పనులు చేయడం జరిగింది సార్. 1 to 9 ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఇష్యూ నెంబర్ 10 సార్. అవెన్యూ ప్లాంటేషన్ నందు 5 వార్కడీలలో 1945 మొక్కలు పెట్టాను సార్. ఎఫ్ఏ మేట్ సమక్షంలో వెళ్ళి లెక్కించగా 1945 మొక్కలు దాచుకున్నాను సార్. జాబ్ కార్డ్ ఇచ్చేసిరా? కొత్త జాబ్ కార్డ్ కోసం 7 దరఖాస్తు చేసుకోవడం జరిగింది సార్. అనకాపల్లి కాదు, చిత్తట. 7 members అది ఇచ్చేసేయండి. ఇచ్చారు అప్లికేషన్.
లిస్టింగ్లో కూడా లేదు. ఏపీ వారు అది ఇమీడియట్లీ ఇష్యూ చేసుకోవాలి. అది నేను చేయించాము ఆ రోజు చేయించేసి వచ్చినాయి కదా. స్తోమతుండి కూడా కావాలని దాన్ని గంట సేపు గ్రామ పంచాయతీలో ఇష్యూ చేసి ఆఖరుకు ఇతన్ని ఎంత టార్చర్ అంటే అసలు నువ్వు కరెక్ట్ నౌకరు అని నీ ఐడి కార్డు చూపి అనేటువంటి హరాస్మెంట్ చేసేవాళ్ళు ఇద్దరిని. అట్లాంటప్పుడు మా రిక్వెస్ట్ ఏంటంటే కడుపు కొట్టాలి, ఒకసారి కొడితే మనకి తెలుస్తుంది. అది మనం మరి చేయాలి ఎట్లా ఇప్పుడు కాదు సార్, కార్డు లేదని మేము రిక్వెస్ట్ చేసి అప్పటి మీరున్నారు అప్పటి పీటీ గారిని పట్టుకొని తంగలిపల్లిలో ఉన్నటువంటి కార్డ్స్ ఓవరాల్గా మా రిక్వెస్ట్ కోసం ఇక్కడ కొట్టించి మంచి పని రోజులు అక్కడి వాళ్ళని ఆ సెక్రటరీస్ని పిలిపించేసి వీళ్ళని పిలిపించి కూర్చొని స్ప్లిట్ చేయించారు. అట్లా కాదు సార్, మీ దగ్గరికి నేను పర్సనల్గా వచ్చిన వర్క్ లేదు ఎట్లనన్నా సృష్టించుండ్రి మా వాళ్ళ కోసం అని చెప్పి ఇక వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు సార్. కార్డు లేకుంటే సార్ వాళ్ళకి వర్క్ అవుతుంది, వర్క్ ఐడి ఉన్నది, కార్డు కూడా మీకు ప్రింట్ ఇస్తాం మేడం. కాకపోతే ఆ ప్రింటెడ్ కలర్స్ సేమ్ అదే కార్డు బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది. పేపర్ ప్రింట్ ఇచ్చేది పెద్ద ఇష్యూ చేసి దాన్ని పెద్ద న్యూస్ ఏం చేసి ఒక గంట 2 గంటలు గ్రామ పంచాయతీలో పెద్ద అరాచ్మెంట్ లౌడ్ కనబడము ఇప్పుడు వచ్చినటువంటి ఎంప్లాయీస్ని అసలు నువ్వు దొంగ ఎంప్లాయీ అని గ్యారెంటీ ఏముంది చూపి నీ ప్రూఫ్ అని అడిగే స్థాయి కంటే అది ఎంత మాట్లాడు. అట్లాంటప్పుడు ఒకసారి వాళ్ళ కష్టం తెలియాలి. మేము అట్లా డిస్టర్బ్ చేసిన వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాలి. అక్కడ ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వర్క్ డిస్టర్బ్ చేయాలి. కొత్త ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్తుంది, ఎవరన్నా వర్క్కి డిస్టర్బెన్స్ చేస్తే క్లియర్గా యాక్ట్లో ఏ రూల్స్ అయితే 353 సంథింగ్ ఏదో ఉన్నది ఆ 2-3 యాక్ట్లో క్లియర్గా పెట్టండి, ట్రై చేయండి అని చెప్పి. అర్థమైందా? మనకు వాళ్ళు అడగడానికి ఫోరమ్స్ ఉన్నాయి, దరఖాస్తు పెట్టవచ్చు, లేదా పీడీ గారి దగ్గర పెట్టవచ్చు, ఎంపీడీఓ గారి దగ్గర పెట్టవచ్చు. మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, ఇవి రెక్టిఫై చేయండి. అంతేగాని గ్రామ సభను ఇష్టం ఉన్నట్టు అరవడం మీది దాడి. గ్రామ సభకు రాలేదు సార్ మీరు, మళ్ళీ ఇంకా పెద్ద ఇష్యూ. గ్రామ సభ 8వ క్లాస్ స్టార్ట్ చేస్తే వచ్చింది 9:30కి. నువ్వు 8 గంటల గ్రామ సభ ఎట్లా పెడతావు అంటే నీకు మైకులు అనౌన్స్మెంట్ చేసినాం, అన్ని చేసి ఎజెండా పంపించారు కదా. ఎజెండా పంపించాం. అన్న అయినాక నువ్వు 9:30కి వచ్చి కావాలని జీపీల వాళ్ళని హరాస్మెంట్ చేస్తే సార్ 1 ఇయర్ ఆడిట్ అంటే 5 సంవత్సరాలు ఇక్కడ పక్క రావద్దని ఆ సార్ 5 సంవత్సరాలు అడుగుతున్నాం కూర్చోండి అంటారు. ఏది పడతారు ఎక్కడ పడితే అక్కడ చూపుతారు. తెలియని వాళ్ళు అట్లా చేస్తారు. తెలియదు సార్, కావాలని మాట్లాడేయడం ఆరు పనులకు సంబంధించి వివరాలు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ 3, నర్సరీ 1, కమ్యూనిటీ ప్లాంటేషన్ 1, కమ్యూనిటీ సూపీట్ 1, వీటి పనులకు ఇజ్రాయిల్ పరిగణించడం జరిగింది సార్. 9 ఇష్యూ సార్. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 210 మొక్కలకు అన్ని బ్రతుకున్నాయి సార్. 10వ ఇష్యూ సార్. సమాంతర తనిఖీలో పని వద్ద వెళ్ళి కూలీలకు అవగాహన కల్పించడం జరిగింది సార్. 11వ ఇష్యూ సార్. నర్సరీకి సంబంధించి అన్ని మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, అన్ని రిజిస్టర్లు సక్రమంగా నిర్వహిస్తున్నారు సార్. పదకొండవ ఇష్యూ సార్. నర్సరీకి సంబంధించి అన్ని మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది, అన్ని రిజిస్టర్ సక్రమంగా నిర్వహిస్తున్నారు సార్. 12వ ఇష్యూ సార్. డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. తీసుకుంటున్నావా? మిమ్మల్ని శిక్షించాలని గుర్తుంటుంది కదా. సార్ ఇష్యూ నెంబర్ 22 సార్. సమాంతర సామాజిక జరుగుతున్న సమయం సార్, ఇంటి పనులు జరుగుతున్నాయి సార్. సార్ ఇష్యూ నెంబర్ 23 సార్.
సార్ రెవెన్యూ ప్లాంటేషన్లో సార్ 3,600 మొక్కలు నాటగా సార్ 3,545 మొక్కలు బతుకున్నాయి సార్. 55 మొక్కలు చనిపోయాయి. వెరీ గుడ్. సార్ ఇష్యూ నెంబర్ 24 సార్. సార్ రెవెన్యూ ప్లాంటేషన్ బాగుంది సార్. 800 మొక్కలు నాటగా సార్ 783 మొక్కలు ఉన్నాయి. 17 మొక్కలు చనిపోయాయి సార్. జరిగింది సార్. అవి అవెన్యూ ప్లాంటేషన్ 13, కామన్ నర్సరీ 2, కమ్యూనిటీ ఇన్కుడు గుంతలు 2 సార్. మొత్తం 17 పనులు సార్. ఇష్యూ నెంబర్ 9 సార్. ఈ గ్రామ పంచాయతీ నందు అవెన్యూ ప్లాంటేషన్ సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. ఏ రకాల రిజిస్టర్ పూర్తి స్థాయిలో ఆపరేషన్ నిర్వహించడం లేదు సార్. ఉన్నాయి సార్. సార్ ఇష్యూ నెంబర్ 15 సార్. 3 రకాల ఫోటోలు చూపించాల్సి ఉండగా 2 రకాల ఫోటోలు మాత్రమే చూపించాల్సి జరిగింది. ఒక రకాల ఫోటో చూపించలేదు సార్. కోడిముంజ జీపీ 128 సమాచారం. సార్ ఇష్యూ నెంబర్ 9. ఈ గ్రామంలో 4 వర్కేల్లో అవెన్యూ ప్లాంటేషన్లో పనుల్లో 2,200 మొక్కలు పెట్టినట్లు రికార్డు ప్రకారం కలదు. వెళ్ళి లెక్కించగా 2,200 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. ఈ గ్రామంలో జరిగిన నర్సరీ పనుల్లో 2 వర్కేల్లో 45,000 మొక్కలు రికార్డు ప్రకారం కలదు. లెక్కించగా 6,800 మొక్కలు కలవు. మిగతా 38,200 మొక్కలు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. తనకి బృందానికి ఇవ్వలేదు నో డిమాండ్. ఇష్యూ నెంబర్ 12 సార్. జాబ్ కార్డ్ అప్డేషన్లో ఉంది. ఇష్యూ నెంబర్ 13 సార్. పనిచేసిన కూలీల వేతన స్లిప్లు ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. 7 రకాల రిజిస్టర్ అప్డేషన్లో ఉన్నాయి సార్. ఇష్యూ నెంబర్ 15 సార్. 2 రకాల ఫోటోలు మాత్రమే ఇవ్వడం జరిగింది. మిగతా 1 రకం ఫోటో ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 16 సార్. వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 17 సార్. ఎంబుక్లో రైతు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 18 సార్. రోల్ కాల్ నిర్వహిస్తున్నారు సార్. ఇష్యూ నెంబర్ 19 సార్. ఎంబుక్లలో చెక్ మెజర్మెంట్ చేయలేదు సార్. ఇష్యూ నెంబర్ 20 సార్. ఎంబుక్లో 12 పాముల కాలాలు నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సర్వేల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 22. ఈ గ్రామంలో జరిగిన అవెన్యూ ప్లాంటేషన్లో 2,400 మొక్కలు పెట్టిన రికార్డు ప్రకారం కలదు. లెక్కించగా 2,338 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 61 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. ఈ గ్రామంలో బయోఫిన్సన్లో 943 మొక్కలు పెట్టిన రికార్డు ప్రకారం కలవు. వెళ్ళి లెక్కించగా 910 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 33 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 24 సార్. ఈ గ్రామంలో జరిగిన కమ్యూనిటీ ప్లాంటేషన్లో 10,000 మొక్కలు పెట్టిన రికార్డు ప్రకారం కలదు. లెక్కించగా 8,559 మొక్కలు బ్రతుకున్నాయి. మిగతా 1,440 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. జేసీబీ ఎవరు జేసీబీ పెట్టి సంతకం ఫారెస్ట్ చూసి రావాలి చూసినా సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు సార్. చేయట్లేదా సార్ చేయలేదు. ఇష్యూ నెంబర్ 26 సార్. పిఆర్కి సంబంధించిన రికార్డు ఇవ్వలేదు. సామాజిక తనిఖీ నిర్వహించలేదు సార్.
గ్రామ సమాచారం ఇంతే సార్. వన్ టు సిక్స్ ఇన్ఫర్మేషన్ సార్. పని పేరు బృహత్పల్లె ప్రకృతి వనం సార్. రికార్డ్ ప్రకారం 213 మొక్కలు పెట్టినట్లుగా రికార్డ్ నందు కలదు సార్. పిఎస్ గారి సమక్షంలో వేలు లెక్కించగా 213 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 10 సార్. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 11 సార్. జాబ్ కార్డ్ నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 12 సార్. వేతన రసీదు పంపిణీ చేయడం లేదు సార్. అంటే అప్డేషన్లో పూర్తి స్థాయిలో లేదు సార్. ఇష్యూ నెంబర్ 13 సార్. 7 రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 14 సార్. పనులకు సంబంధించి 3 దశల ఫోటోలు నిర్వహించడం లేదు సార్. ఇష్యూ నెంబర్ 23 సార్. పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్. 41 మొక్కలు ఉన్నాయి, 50 మొక్కలు వేయండి. మీ దగ్గర ఇట్లా చేపించిరా చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 24 సార్. పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్. పనికి సంబంధించి 355 మొక్కలు పెట్టినట్లు రికార్డు నందు కలదు సార్. పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 240 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 115 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 25 సార్. పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్. పనికి సంబంధించి 333 మొక్కలు పెట్టినట్లు రికార్డు నందు కలదు సార్. తనిఖీ బృందం వారు పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 205 మొక్కలు బ్రతుకున్నాయి సార్. మిగతా 98 మొక్కలు చనిపోవడం జరిగింది సార్. ఇష్యూ నెంబర్ 26 సార్. పని పేరు అవెన్యూ ప్లాంటేషన్ సార్. పనికి సంబంధించి 368 మొక్కలు పెట్టినట్లుగా రికార్డు నందు కలదు సార్. తనిఖీ బృందం వారు పిఎస్ గారి సమక్షంలో వెళ్ళి లెక్కించగా 233 మొక్కలు బ్రతుకున్నట్టు తనిఖీ బృందం వారు గుర్తించడం జరిగింది సార్. మిగతా 133 మొక్కలు చనిపోవడం జరిగింది. మెటీరియల్ వచ్చేసి 36,372. టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 1,82,011. రెవెన్యూ ప్లాంటేషన్లో 3 వర్క్ ఐడీలలో 1,059 మొక్కలకు అన్ని మొక్కలు బ్రతుకున్నాయి. ఇష్యూ నెంబర్ 10. కమ్యూనిటీ ప్లాంటేషన్లో 38 మొక్కలకు 38 మొక్కలు బ్రతుకున్నాయి సార్. ఇష్యూ నెంబర్ 11. డిమాండ్ మరియు నో డిమాండ్ ఫామ్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు సార్. ఇష్యూ నెంబర్ 12. జాబ్ కార్డ్ అప్డేషన్లో లేదు. ఇష్యూ నెంబర్ 13. వార రసీదులు పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 14. 7 రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరుగుతుంది కానీ డిమాండ్ రిజిస్టర్ అప్డేషన్లో లేదు సార్. ఇష్యూ నెంబర్ 15. పని జరుగుతున్నప్పుడు మరియు పని జరిగిన తర్వాత ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 16. వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 17. ఎంబుక్లలో కూలీల మరియు రైతుల సంతకాలు తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 18. రోల్ కాల్ నిర్వహించడం లేదు సార్.
ఇష్యూ నెంబర్ 19 నిర్వహించడం జరుగుతుంది కదా జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 ఎం బుక్లలో ఈసీ చెక్ మెజర్మెంట్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఓకే సరే. ఇష్యూ నెంబర్ 20 ఎం బుక్లలో 12, 13 కాలమ్స్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 21 సర్వైవల్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 22 కనకమ్మ అను ఈమెకు మాస్టర్ నందు సంతకాలు లేకుండానే 739 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 23 ఎవెన్యూ ప్లాంటేషన్కు సంబంధించి 10 మంది హక్కుదారులు 70 రోజులు పనిచేయడం జరిగింది. ఇట్టి మాస్టర్లు పరిశీలించగా ఆదివారం రోజున పనిచేసినట్లు గుర్తించడం జరిగింది. ఇందుకు గాను 2,355 రూపాయలు వేతనం చెల్లించడం జరిగింది. ముప్పు గ్రామాలు కాబట్టి పని లేకపోవడం వల్ల ఇష్యూ నంబర్ 24 శ్రీనివాస్ అను హక్కుదారుడు 48 రోజులకు గాను 56 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్ నందు హాజరులు వేసి 8 రోజులకు ఎక్స్ట్రా పేమెంట్ చేయండి. ఎన్ఎంఎంఎస్ 24 కూడా అంతేనా ఆదివారం? సార్ శ్రీనివాస్ అనే ఆ హక్కుదారుడు 48 రోజులు సార్ వేజ్ వచ్చేసి 15,18,072, టోటల్ మెటీరియల్ వచ్చేసి 96,242, టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 15,98,114 సార్. 1 to 7 ఇన్ఫర్మేషన్. సార్ ఇష్యూ నెంబర్ 8 ఈ గ్రామ పంచాయతీ నందు వివిధ 7 వర్గీలలో 4,333 మొక్కలు నాటినట్లు రికార్డు అందుకలదు. ఇటు పని ప్రదేశం ఎఫ్ఐ సమక్షం వెళ్ళి లెక్కించగా 4,333 మొక్కలు బ్రతికున్నాయి. సార్ ఇష్యూ నెంబర్ 9 జాబ్ కార్డు కొరకు స్లిప్పింగ్ సార్ ఇష్యూ నెంబర్ 10 ఈ గ్రామ పంచాయతీ పడిగిల నవీన్ కుమార్ జాబ్ కార్డ్ నంబర్ 10097 అనే హక్కుదారుడు 9/6/2020 రోజున ప్రమాదం జరిగింది. అట్టి విషయం ఎండి ఆఫీస్కి వెళ్ళి సంబంధించిన దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అట్టి బిల్స్ ఇవ్వలేదు. అటు 12,000 రూపాయలు తనకి కాదు సార్. సార్ అటు విషయం ఎండి ఆఫీస్కి వెళ్ళి సంబంధించిన దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. కానీ అటు బిల్స్ ఇప్పించగలని రాతపూర్వకం జరిగింది. గత 13 ఈసీ గారు ఇప్పుడు బిల్స్ ఇచ్చిన అంటే సార్ ఏమన్నా ప్రిసైడింగ్ ఆఫీసర్గా సార్ లాస్ట్ టైం ఏం రాశారు అంటే దాన్ని వెరిఫై చేసి పేమెంట్ చేయమని చెప్పేసి రాశారు. అది ఇప్పటికి కూడా ఫాలో అప్ ద యాక్షన్ చేయాలి కదా మనం. వాళ్ళు ఇప్పుడు డోర్ టు డోర్ వెళ్తే అప్పుడు ఇచ్చిన మాట ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాం అదే మాట్లాడుతుంది సార్. మొత్తానికి రాలేదు. అవును సార్. అదే సార్ మీరు అప్పుడు వెరిఫై చేసి దాన్ని చెప్పమని చెప్పారు సార్. ఇప్పటికి కూడా అట్లా ఉంటే పరిస్థితి. చేసేసి ఆ బిల్స్ తీసుకొని పేమెంట్ చేసేసారు. సార్ ఇష్యూ నెంబర్ 11 ఈ గ్రామ పంచాయతీ 3 హక్కుదారులు 100 రోజులు పూర్తయిన తర్వాత పనిచేయడం జరిగింది. అటు రూపాయలు 2,340 రూపాయలు నష్టపోవడం జరిగింది. లాస్ట్ 13వ విడత సామాజిక తనిఖీ
భాగంలో ప్రిసైడింగ్ అధికారి గారు మిగతా పేమెంట్ అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ పేమెంట్ ఎందుకు చేయలేదు. ఇవ్వలేదు? ఏ పేపర్? శేఖర్ నువ్వే కదా 2,322 రూపాయలు లాస్ట్ టైం నువ్వే కదా ఉన్నది. సార్ లాస్ట్ గడువు విడతలో మనకు 100 డేస్ నిర్ణయం అని చెప్పేసి అది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో పేమెంట్ చేయాలా. సోషల్ అటెండ్ వాళ్ళు పేరా గుర్తించి పేరా రాయడం జరిగింది. దానికి ప్రిసైడింగ్ ఆఫీసర్ సార్ మేక్ ద పేమెంట్ అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు. అది ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేదు. ఓకే పట్టించుకోకుండా పాడేసి అయిపోయింది. ఎందుకు ఏమొచ్చినా ఏం కానీ చూసుకోవాలి. లేకుంటే అరే నువ్వు ఇమీడియట్గా అది అయిపోయినాక వెంటనే లీవ్ పెట్టినావు. అరే నీకు డీటీఎఫ్ అయితే నీకు ఇచ్చిపోతారు కదా. డీటీఎఫ్ అయితే ఇప్పుడు ఇచ్చిపోతాం కదా. ఉంటుంది కదా. ఇట్లా ఉంటే కష్టం. సార్ ఇష్యూ నెంబర్ 12 డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 13 జాబ్ కార్డ్ అప్డేషన్ ఉంది. ఇష్యూ నెంబర్ 14 ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 15 సార్ 6 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఫిర్యాదుల రిజిస్టర్ నెంబర్ 16 2 రకాల ఫోటోలు చూపించడం జరుగుతుంది. మిగతా ఒక ఫోటో నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 7 సార్ వర్క్ ఫైల్ అనేది 3 వరకేళ్ళకు మాత్రం నిర్వహించడం జరుగుతుంది. మిగతా వాటికి నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 18 సార్ ఎంబకులలో రైతుల కొరియల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 19 సార్ రోల్ కాల్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 20 సార్ ఎంబకులలో ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సార్ ఎంబకులలో 12-13 కాలమ్స్లో పూర్తి స్థాయిలో రాయడం లేదు. కొన్నిటి వాచ్ అండ్ బాడీకి సంబంధించి కూడా రిజిస్టర్ సర్వర్ రిజిస్టర్స్ అప్డేట్ చేయాలి. అప్డేషన్ చేయట్లేదు అంటున్నాడు. అవన్నీ ఒకటే చేస్తారు సార్ కదా సార్ ఏం చేస్తారు మెయింటెనెన్స్ లేదా లాస్ట్ ఏవైతే ఉన్నాయో దాంట్లో సర్వైవల్ మనం ఇస్తున్నాం కాబట్టి ఇంకోటి ట్యాంకర్ పేమెంట్స్ కూడా ఇస్తున్నాం. అవి కూడా కంప్లీట్గా రాస్తాయి. సార్ ఇష్యూ నెంబర్ 23 ప్రతి నెల గ్రామ పంచాయతీ స్థాయిలో రోజ్గార్ దివస్ నిర్వహించాలి కానీ నిర్వహించడం లేదు. రోజ్గార్ దివస్ అనేది నిర్వహించింది. ఫోటోస్ గ్రాఫిక్స్ కూడా చూపించడం జరిగింది. అంటే మొబైల్ పెట్టింది రిజిస్టర్ ఇవ్వలేదు సార్. దానికి వాళ్ళకి ఇచ్చినాం ఇవ్వలేదు సార్. ఈయన ఎప్పటి నుండి పెట్టాలి మీ రెగ్యులర్ దాంట్లో పెట్టట్లేదు సార్. నందు కమ్యూనిటీ ప్లాంటేషన్ పనిలో భాగంగా 12 వరకేలలో 23,019 మొక్కలు నాటినట్టు రికార్డు కలదు. ఎఫ్ఏ సమక్షం వెళ్ళి లెక్కించగా 7,207 మొక్కలు బ్రతికున్నాయి. మిగతా 15,812 మొక్కలు చనిపోవడం జరిగింది. పాసిబుల్ అంటే చేయొచ్చు. డబుల్ బెడ్రూమ్ల కోసానికి మొత్తం అది 9 ఎకరాలు తీసుకున్నారు సార్ గవర్నమెంట్. మొత్తం లెవెల్ చేసి ఆ ప్లాటింగ్ చేసింది సార్. డబుల్ బెడ్రూమ్ లేటెస్ట్ చూపెట్టిరు ఫోటోలు చూపెట్టలేదు. అంటే అక్కడ వర్క్ దగ్గరికి వెళ్ళి చూసినాం సార్.
వలన హ్యాపీ లేనందువలన సంతకాలు పెట్టించి మర్చిపోయాం. ఇక నుండి డోర్ టు డోర్ కూలీలను వివరణ కొరగా పనిచేయడం జరిగిందని చెప్పిదా, కానీ సంతకాలు పెట్టామో లేదో అని మొత్తం చదవాలి. వివరణ వాళ్ళది కూడా చదవాలి. మొత్తం కంప్లీట్ డోర్ టు డోర్ కూడా పదహారు రోజులు పనిచేసినట్టు ఉన్నది, 8 రోజులు రాష్ట్రం. రికవరెంట్ పెయ్యి అట్లెందుకు చేసేయడం? లాస్ట్ ప్రిసైడింగ్ అధికారి మేకర్ పేమెంట్ అని రాసినప్పటికీ కూడా పేమెంట్ చేయండి. శేఖర్ నీదే సైడ్కి అదే మరి నీ స్టార్టెడ్ డ్యూటీ కదా, నీ జీతం రాకుండా ఇప్పుడు నీ జీతం ఆగిందని అరే నువ్వు బస్సు రాలేదు కదా, దాన్ని ముంగట పెట్టుకొని నువ్వేం యాక్షన్ చేసినావు అది ఇచ్చిన అయిపోయింది కదా. నేను యాక్షన్ చేసిన సార్ అని అదంతా చెప్పొద్దు. నువ్వు ఉన్నావు కదా, ఆడిట్ అయితే తెల్లారైతే ఉన్నావు కదా మరి నెగ్లెన్స్ ఉండదు కదా. ఇంకా కూడా చిన్న చిన్న ఇష్యూస్, రికార్డు ప్రాపర్ మెయింటెనెన్సే కొంత ఇబ్బందిగా ఉంది. రోజ్గార్ దివాస్ కానీ 7 రిజిస్టర్స్ కానీ, తర్వాత ఫొటోస్ మెయింటెనెన్స్ కానీ, వర్క్ ఫైల్ మెయింటెనెన్స్ కానీ, తర్వాత ఎంబీస్లలో 12-13 కాలమ్స్ కానీ, రైతు కూలీల సంతకాలు కానీ ఇట్లాంటివి కొంత ప్రాపర్గా లేదు. వాటిని కొంచెం చెక్ చేసుకున్నట్టయితే మీకు దగ్గర ప్రశాంతంగా వర్క్ జరుగుతుంది. తర్వాత బిల్స్ కూడా ఏదైతే మీరు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారో నర్సరీకి సంబంధించినవి కానీ ఇతర మెటీరియల్ కానీ ప్రొక్యూర్ చేస్తున్నటువంటి ఇమీడియట్గా బిల్స్ తీసుకోవాలి, దానికి సంబంధించినవి పెట్టేసేయాలి. వెంటనే వర్క్ ఫైల్లో పెట్టేసుకుంటే ఇష్యూ ఉండదు. మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు మేము అక్కడ పెట్టినాము ఇక్కడ పెట్టినాము అనకుండా ప్రాపర్గా చూసుకోవడం. తర్వాత ఇంకొకటి మస్టర్స్కు సంబంధించి దయచేసి కొట్టువేతలు లేకుండా చూసుకోండి. మీరు ఏదైతే ఎన్ఎంఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ఇందులో మాస్టర్లో కూడా అదే సేమ్ అటెండెన్స్ ఉండేటట్టు చెక్ చేసుకోండి. ఏమైనా తేడా ఉన్నట్టయితే కింద నోట్ రాయండి. సో అండ్ సో ఇష్యూ తోటి ఇక్కడ మేము ఇట్లా చేసినామండి, వేరే మామూలుగా రాయకండి, క్లియర్గా డీటెయిల్గా రాయండి. నోట్ అనేది రాసి కింద సంతకం పెట్టేస్తే సో ఇష్యూస్ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఈ ఇష్యూ వల్ల ఇక్కడ వీళ్ళు చేయలేకపోయారు అని చెప్పేసి సేమ్ యాజ్ టు బి మనం కూడా ఆ రోజు గుర్తుకొస్తుంది మనకు కూడా ఎందుకు చేసినాం అనేది. సో కాబట్టి అది మనము డ్యూరింగ్ ద వర్క్ ఎగ్జిక్యూషన్లో జరిగిన పొరపాటు తప్ప కావాలని చేసింది కాదు అని చెప్పేసి భావించడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఆదివారాలు ఎట్టి పరిస్థితుల్లో అలో లేదు. ఆదివారాలు చేస్తే మాత్రం ఇక ముందు సరే ఇప్పుడు మీకు తెలియదనే ఉద్దేశంతో మేము వదిలిపెడుతున్నాం ఇన్నోసెన్స్ తోటి. ఇక ముందు మాత్రం చేస్తే మాత్రం కంపల్సరీ కేసెస్ కూడా బుక్ అవుతాయి, రికవరీ చేస్తారు కంప్లీట్గా. హాలిడేస్ అనేది ఖచ్చితంగా మీకు ఏదైతే డిక్లేర్ చేస్తామో ఆ హాలిడేస్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. అంటే అన్నీ కాదు, నాన్ నెగోషియబుల్ యాక్ట్ కింద ఏవైతే కొన్ని హాలిడేస్ ఉన్నాయో వాటికి మాత్రమే, రెగ్యులర్ గవర్నమెంట్ డిక్లేర్ చేసే హాలిడేస్ కాదు. ఓకే, అర్థమైంది కదా. సో అవి మీకు ఎంపీడీఓ గారు చెప్తారు, ఆ ఎంపీడీఓ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బంద్ చేయాలి, అంతే తప్ప మీ ఇష్టం ఉన్నప్పుడు బంద్ చేయడం ఇష్టం ఉన్నప్పుడు ఆన్ చేయడం అనేది ఉండదు. రోజ్గార్ దివాస్ పక్కగా గ్రామాల్లో 4th ఫ్రైడే రోజు ఖచ్చితంగా జరపాలి. మీరు గ్రామ సభ అనే గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టాలని లేదు, రోజ్గార్ దివాస్కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. కన్సర్న్ వేస్ట్ సీకర్ లొకాలిటీకి వెళ్ళేసి అక్కడ కూడా పెట్టుకోవచ్చు. ముందుగా వాళ్ళకి ఇంటిమేట్ చేయండి, ఇంటిమేట్ చేసి ఒక ఎజెండా లాగా పెట్టేసి వాళ్ళకి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఒక రోజ్గార్ దివాస్ ఫొటోస్ తీసుకొని వాళ్ళ అటెండెన్స్ తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళకి సంబంధించి మీరు ఏం చేస్తున్నారు గ్రామంలో ఉపాధి హామీ పనులు, ఆ వారం ఎక్కడ నడుస్తున్నది, వాళ్ళకందరికి మస్ట్ అటెండెన్స్ జరిగిందా లేదా, డిమాండ్ ఏమేమి అవసరం ఉన్నది నెక్స్ట్ వీక్కి సంబంధించి ఆ డిమాండ్ తీసుకోవడం,
తర్వాత వారికి సంబంధించిన పేమెంట్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేవా, ఇంకొకరికైనా జాబ్ కార్డ్స్ కావాలా లేదా, తర్వాత వాళ్ళకి సంబంధించిన పే స్లిప్స్ కూడా అక్కడే ఇవ్వచ్చు, జాబ్ కార్డ్ అప్డేషన్ రెగ్యులర్ జరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా అక్కడ గ్రామ సభలో వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తే మీకు ఆడిట్లో సింపుల్గా వెళ్ళిపోతుంది, ఇంత ఉండదు. మీరు కంఫర్టబుల్గా మీరు ఇక్కడ రాకున్నా కానీ ఆడిట్ ప్రాసెస్ అయిపోతుంది. అర్థమైందా? సో మీరు ఇంకోటి వే స్లిప్స్కి సంబంధించి మేము ఇవ్వడం పాసిబిలిటీ లేదని నేనే చెప్తున్నాను. పే ఆర్డర్స్ పెట్టండి, గ్రామాల్లో పే ఆర్డర్స్ వాళ్ళకి చూపెట్టండి, ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. పే ఆర్డర్స్ జీపీలో ఒక బంచ్ కొట్టేసి దానికి వేలాడ తీస్తే ఆటోమేటిక్గా దానికి ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూసుకుంటారు. అదేవిధంగా ప్లాంటేషన్ కూడా జాగ్రత్త, కొంచెం క్యాజువాలిటీస్ అనేది తగ్గేటట్టు చూసుకోండి. క్యాజువాలిటీస్ మొత్తానికే ఉండకూడదు. మనకు తెలుసు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 85% జీపీ రెస్పాన్సిబిలిటీ. మెయింటెనెన్స్ ఉన్నంత వరకే చేస్తా అంటే కుదరదు. మెయింటెనెన్స్ తర్వాత కూడా కంప్లీట్గా గ్రామ పంచాయతీ రెస్పాన్సిబిలిటీ. సో దానికి సంబంధించి ఏమన్నా ఉన్నట్టయితే ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోండి. కంప్లీట్గా 100% సర్వైవల్ అనేది ఉండాలి. ఓకే. సో మీకు ఎక్కడైనా వర్క్స్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి డ్యామేజ్ అవుతున్నది, ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవాలి. ఇందాక ఫొటోస్ చూపెట్టారు, అట్లా ఉంటే మిమ్మల్ని ఎవరు తప్పు పట్టరు. సరే, డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎందుకంటే గ్రోత్ ఎక్స్పాన్షన్ జరుగుతుంటుంది కాబట్టి విలేజ్లో, సో దానికి సంబంధించిన ల్యాండ్ అలైన్మెంట్ జరుగుతుంటుంది. సో దానివల్ల మన వర్క్స్ కూడా డ్యామేజ్ జరగచ్చు. కాకపోతే ప్రాపర్ ఎవిడెన్సెస్ అనేది ఉండాలి, అవి బిల్డప్ చేసుకోండి. ఓకే. మంచి మేట్లను పెట్టుకోండి. గ్రామంలో వర్కింగ్ మేట్స్, వర్క్ చేయకుండా మేట్లను పెట్టకండి. పని చేస్తూ మనకు కొంచెం సర్వీస్ ఇవ్వగలిగే వాళ్ళను, రెగ్యులర్గా ఉండే వాళ్ళని పెట్టుకోగలిగితే వాళ్ళు మీకు సపోర్ట్గా ఉంటారు, పని చేస్తారు, రికార్డ్ అప్డేషన్ చేస్తారు. వాళ్ళని కూర్చుండబెట్టి అటెండెన్స్ వేసుకుంటూ పని చేయడం ఉండదు. ఓకే. వాళ్ళని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ప్రాపర్గా గైడ్ చేసి సెలెక్షన్ చేసుకుంటారు. ఓకే. ఇక ముందు ఇవి జరగకుండా చూసుకుంటారని చెప్పేసి కోరుతూ, ఇంకా కూడా ఫ్యూచర్లో మంచి వర్క్స్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా ప్లానింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్ కూడా కంప్లీట్ చేయమన్నాం. ప్లానింగ్ ప్రాసెస్ చేసిరా అన్ని గ్రామాల్లో? సెక్రటరీస్ రెస్పాన్స్ వస్తలేదు, చేసిరా? 2024-25కి సంబంధించి లేబర్ బడ్జెట్ ఏదైతే ఉందో మీ గ్రామంలో లాస్ట్ 3 years పనిచేసినటువంటి యాక్టివ్ వేజ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు, ఆ కుటుంబాలకు 100 రోజుల పని కల్పించడానికి ఎంతైతే వేజ్ అవసరం పడుతుందో దానికి 300% 300% షెల్ఫ్ మెయింటైన్ చేయడానికి పనులు గుర్తించమని చెప్పాం. ఆ పనులు గుర్తించి వాటికి సంబంధించినటువంటి ఇన్పుట్ డేటా షీట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ప్రయారిటీ ప్రకారం కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3, ABCD కేటగిరీస్ ఉన్నాయి కదా, ఆ కేటగిరీస్ ప్రకారం వర్క్స్ని ఐడెంటిఫై చేసి ప్రాధాన్యత క్రమంలో మీరు ఐడెంటిఫై చేసి గ్రామసభ రెజల్యూషన్లు, అంటే మీ గ్రామసభ రెజల్యూషన్స్ తర్వాత గ్రామసభ రిజిస్టర్లో ఎంటర్ చేసి మినిట్స్ అన్నీ కూడా చేసి పెట్టుకోవాలని చెప్పాను. ఆ డాక్యుమెంట్ కూడా మండల ఆఫీస్కి ఒకటి సబ్మిట్ చేయమని. ఓకే. అది చేయాలి, ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కరి దగ్గర ప్లానింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్ ఉండాలి. వితౌట్ డాక్యుమెంట్ లేకుండా మనము పనులు తీర్మానాలు చేయడం అట్లాంటి కాదు. ఆ ప్లానింగ్ ప్రాసెస్లో మీరు మరి అది రాయలేదబ్బా, డోర్ టు డోర్ విజిట్ రాయాలి. అది లేదు, పేడతో వాళ్ళ పనికి వచ్చినట్టు డీటెయిల్ కూడా చెప్పినా కదా, వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ రాసుకొని వచ్చిందని చెప్పినాను. లేదా సార్ ఉన్నాడు నేను అసలు మీటింగ్లో నేను లేను. అన్పార్లమెంటరీ వర్డ్స్ సార్ అప్పుడు వాస్తవం జరిగింది. డీటీఏ వర్క్ సంబంధం లేదు. నువ్వు ఆ అమ్మాయి ఏడ్చింది అనవసరంగా అటువంటి రాయకండి, కుటుంబ కొట్లాటం తీసుకొచ్చి ఇలా పెట్టకూడదు అని చెప్పిన. ఆమె అనవసరంగా ఆమె లోతుకి వెళ్ళింది, చేయాల్సిన పని చేయకుండా అనవసరంగా పని చేసింది.
కోపానికి వచ్చినాం, అట్లా చేయకూడదు అంటే సార్ ఇప్పుడు ఏదైనా ప్రాసెస్ ఉంటే దాని డెసిషన్ పరంగా రాయండి. డిసిషన్ అనేది వన్ సైడ్ డిసిషన్ రాయకూడదు కదా, బోత్ వర్షన్స్ రాయాలి ప్లస్ రికార్డ్ ప్రాపర్గా వెరిఫై చేయాలి. అవును సార్, ఇప్పుడు దానికి మేము 100% అగ్రీ సార్. అమూల్ రిక్వెస్ట్ ఏంటంటే సార్ అనేది ఏంటంటే ఓన్లీ ఒక నెగిటివ్ వర్షన్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు సార్. ఎంటైర్ సోషల్ ఆడిట్ వల్లనే ఎక్స్పెండిచర్ తగ్గుతుంది అంటే ఎంటైర్ సోషల్ ఆడిట్ వల్లనే ఈరోజు స్కీము మంచి ఒక స్థాయిలో ఉంది అంటే కేవలం సోషల్ ఆడిట్ వల్ల నేను అది గర్వంగా చెప్తున్నాను. కానీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలి ఏదైనా, అది లేకుండా ఇక్కడ నా చిన్న అమూల్ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో రాని పరిస్థితి ఇక్కడ ఎందుకు వస్తుంది సార్. ఇప్పుడు కావాలని సార్ ఇప్పుడు ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కాల్ చేస్తాం సార్. ఒకటి ఈ వర్డ్స్ అయితే ఆయన అన్నాడు, ఎందుకంటే నేను ఒక్క నిమిషం నేను చూస్తున్నా సరే హార్ష్గా మాట్లాడవచ్చు, నేను కాదనట్లేదు, హార్ష్గా ఏదైనా ఎందుకంటే సిస్టమ్ స్ట్రెంథెనింగ్ గురించి ఏదైనా సందర్భంలో మనవచ్చు. ఈ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ బీయింగ్ ఏ రిటైర్డ్ ఒక జాబ్ హోల్డర్ అయి ఉండి మంచి హోదాలో ఉన్నాడు, ఈ అన్పార్లమెంటరీ సరే యంగర్స్ మాట్లాడినట్టు నువ్వు ఏదన్నా ఫోన్ చేస్తేనే నేను వచ్చాను. సరే అమ్మా సరే నువ్వు ఫోన్ చేస్తేనే నేను వచ్చాను, నేను ఫోన్ చేయలేదు. నువ్వు ఫోన్ చేసి ఒకసారి చెప్పండి అని నువ్వు అన్నావు. ప్రతిసారి కాల్ చేసిన ఏదో ఒకటి అంటారు సార్. రామారావు గారు, సో దయచేసి కొంచెం హార్ష్గా మాట్లాడడం తగ్గించి వాళ్ళకు క్లారిటీగా కొంచెం అదే క్లారిటీ అనవసరంగా ఏడ్చింది వాళ్ళకి హార్ష్గా మాట్లాడేది. నేను చెప్పింది కూడా అంతే సార్. ఇంకొకటి ఏంటంటే మీరు 5 to 10, 20 పేరాస్ మాత్రమే రాయమంటారు. మాకు 5 to 20 అనలేదు నేను, అనవసరమైన 2, 3 రాయకుండా అని చెప్పిన రాయమనంటే మీరు ఏమన్నా 5 పేపర్లు ఇస్తే మేము అంతే రాస్తాం సార్. ఇంకొకటి ఏంటి అంటే నేను అనేది ఏంటి అంటే ఏది కూడా సోషల్ ఆడిట్ కుమార్ 5 to 20 అనేది క్వాంటిఫై చేయాలి ఎవరు చెప్పారు అంటున్నారు. బేస్డ్ ఆన్ ద మీకు అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి రాయండి. 20 కావచ్చు, 40 కావచ్చు, 50 కావచ్చు, మేము అదంటే. సో అన్నెసరీ ఇష్యూస్ అనేది క్లియర్ చెప్పి ఇప్పుడు నేను ఇందాక అన్నాను బిల్స్ అవి తర్వాత అక్కడే చూపెట్టినప్పుడు అక్కడే క్లోజ్ చేయొచ్చు కదా, అది అనవసరంగా దీనిలో పెట్టడం ఎందుకు పేపర్ మీద దాన్ని, ఎందుకంటే మనం సిస్టంలో ఎంటర్ చేయాలి, దాని మీద మళ్ళీ ఫాలో అప్ చేయాలి, కలెక్టర్ గారితో డ్రాపింగ్ చేయించాలి, ఇదంతా అన్నెసరీ ప్రాసెస్ అనేది పెరుగుతుంది. సో మీకు బిల్స్ రిజిస్టర్స్ అన్ని ప్రాపర్గా చూపెట్టినా కానీ గ్రామ సభలు చూపెట్టినా అది క్లోజ్ చేయొచ్చు. చేస్తారు అదే మనం ఇప్పుడు దాన్ని మళ్ళీ ఎందుకంటే బిఫోర్ దట్ అక్కడ మీరు ఇచ్చింది గ్రామ సభ నుండి ఇక్కడికి వచ్చిందే ఫైనల్ అవుతుంది. అదే సార్ ఇప్పుడు మేము నేను అనేది తన ఉద్దేశం కూడా అదే ఉంటుంది కానీ బట్ మీరు డెసిషన్ కూడా ఆ ఇష్యూ డ్రాప్ అనే రాస్తుంది, ఎందుకంటే షో రికార్డ్స్ కాకపోతే డ్రాపింగ్ అయినా కానీ మళ్ళీ సిస్టంలో అయితే ఎంటర్ కావాలి, సిస్టంలో ఎంటర్ కావాలి, ఆన్లైన్లో కావాలి, సిస్టంలో ఎంటర్ కావాలి, డీటీసీ అప్రూవల్ పెట్టాలి. పోయినసారి అన్ని పెండింగ్ ఉంది కానీ మేము ఏది కూడా వాంటెడ్గా ఏది రాయం సార్, ఏది కూడా ప్రతిదీ కూడా మనం మీరు వాంటెడ్గా చేస్తారని కాదబ్బా, జస్ట్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేసుకుందాం అందరం కలిసి అని చెప్పడం. ఇప్పుడు మాకేం వాంటెడ్ ఇప్పుడు మా సోషల్ ఎవరికి కాదు కదా, ఇప్పుడు కార్డు దీంట్లో ఇవాళ మీరుంటారు, ఇవాళ నేను ఉంటాను, రేపు పొద్దున ఇంకోరు వస్తారు, అసలు ఆ మీటింగ్ నేను అటు ఎంపీడీఓ గారు అన్నారు, మీరు ఒకసారి వచ్చిపోండి అని చెప్పింది. కోఆర్డినేషన్ మీటింగ్ లో అటెండే కాలేదు, ముందే వచ్చి వెళ్ళిపోయారు. అదే ముందే వచ్చి వెళ్ళిపోయారు, తర్వాత మీరు కండక్ట్ చేసుకున్నారు. మీరు ఉండమని కూడా అన్నారు, మీరు ఉండమంటే నాకు 12 సరిపోతుందని చెప్పి అంత ఇబ్బంది అనిపిస్తే సార్ ఇమీడియట్ ఆఫీసర్ పై ఆఫీసర్లు ఉన్నారు, మీరు చెప్పచ్చు, కంప్లైంట్ చేసుకోవచ్చు కదా. విషయాలు కావాలి ఇప్పుడు మీ సార్ ఎస్ఆర్పీ ఉన్నారు, ఇప్పుడు ఆయన సరే పంచాయతీ బుద్ధుందా చేయాలంటే నన్ను బుద్ధుందా అన్నాడు, అప్పుడే చేసిన అట్లా రాస్తారా? ఏది కానీ ఒక సిస్టమే గురించే కదా. సిస్టమ్ పరంగానే మీరేంటారు మీరే మీ కింద షాప్ ఏదో ఒక రకంగా కాదు కదా. 800 పేరాలు ఇప్పుడు కలెక్టర్తో డ్రాప్ చేయడానికి ఎంత ఇబ్బంది అయింది, ఏ సిస్టమ్ చాలా ఇబ్బంది అవుతుందమ్మా, అది మాత్రం క్లియర్. 800 పేరాలు కలెక్టర్తో మేము పెట్టి డ్రాప్ చేయడానికి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది, మీకేం చిన్న పెట్టి ఇష్యూ ఇష్యూలు
విషయం ఏంటంటే అలా కాంక్రీట్ గా మ్యాటర్ ఉంటే అన్నది అట్లాంటి పెట్టి ఇష్యూస్ అక్కడే క్లోజ్ చేసేస్తాం. తప్పకుండా చూసుకున్నది డీటెయిల్స్లో పెడతాం. కాకపోతే మా అమ్మ రిక్వెస్ట్ ఏంటి అంటే అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్. అది నేను చెప్తున్నాను, ఆ అష్యూరెన్స్ మేము ఇప్పిస్తాను. ఓకే రామారావు గారు, మీరు ఏదో ఉన్నా కానీ హార్ష్గా డీల్ చేయకండి, మాట్లాడండి. అమ్మాయి ఫోన్ చేసి రమ్మన్నది.